బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేరళ నర్స్ నిమిషప్రియ విడుదల కోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే బ్లడ్ మనీని బాధిత కుటుంబ సభ్యులు కూడా నిరాకరించారు. బ్లడ్ మనీ తీసుకోవడానికి కూడా వాళ్ళు నిరాకరించారు. అయితే ఈ నెల 16న జూలై 16న నిమిషప్రియకు ఉరిశిక్ష ఖరారైంది. కానీ అప్పుడు దాన్ని వాయిదా వేశారు. ఆ వాయిదా వేయడానికి కారణం, ఒకవేళ బాధిత కుటుంబ సభ్యులు బ్లడ్ మనీకి ఒప్పించడానికి కాస్త టైం ఇస్తున్నామంటూ కూడా అక్కడి ప్రభుత్వం, అక్కడి కోర్టు కాస్త టైం ఇస్తూ కూడా ఆ ఉరిశిక్షను వాయిదా వేసింది. వాయిదా వేస్తూ ఆగస్టు 14న మరోసారి కోర్టు హియరింగ్కి రావాలంటూ కూడా ఈ కేసు మరొకసారి కోర్టులో ఆ హియరింగ్ సంబంధించి కూడా నడవబోతుంది. కానీ ఈ టైంలో, ఈ గ్యాప్లో నిమిషప్రియను కాపాడడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సందర్భంగా కే పాల్ కూడా మాట్లాడారు. కే పాల్ మాట్లాడుతూ నిమిషప్రియను నేను కాపాడుతాను, చాలా మార్గాలు ఉన్నాయి అంటూ కూడా కే పాల్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే నిమిషప్రియ ఉరిశిక్ష అమలు నిర్ణయం ఆగస్టు 14కి వాయిదా వేశారు. వాయిదా వేసింది యమన్ కోర్టు. యాక్చువల్లీ ఈ నెల 16న నిమిషప్రియకు ఉరిశిక్ష ఖరారైంది. కానీ ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులకు డెత్ మనీ వాళ్ళు తీసుకోవడానికి, వాళ్ళు అంగీకరించడానికి కాస్త టైం ఇవ్వాలి. కాబట్టి వాళ్ళను ఒప్పించడానికి కోర్టు కాస్త టైం ఇచ్చింది. కానీ వాళ్ళు ఆ డెత్ మనీని తీసుకోవడానికి, బ్లడ్ మనీ తీసుకోవడానికి నిరాకరించారు. సో దీంతో ఆగస్టు 14న ఈ కేసు వాయిదా వేసింది యమన్ కోర్టు. అయితే దీనికి సంబంధించి కే పాల్ ఒక సంచలనమైన ప్రకటన చేశారు. ఖచ్చితంగా నిమిషప్రియను నేను కాపాడుతాను, నా వంతు ప్రయత్నాలు చేస్తానంటూ కూడా ఆయన వెల్లడించారు. అయితే కే పాల్ ఈ సందర్భంగా ఏం మాట్లాడారో ఒకసారి విందాం. I want to thank Sheikh Hamood for his wonderful, powerful efforts, prayerful efforts. Yemeni leader. I want to thank Chairman Mahdi Ibrahim, who has done at age 80 marvelous job, day and night for the last 10 days. And I want to thank all the leadership that is involved to make this a great success, that Nimisha Priya death is cancelled. By God's grace, she will be released and taken to India. I want to thank Prime Minister Modi ji for preparing to send, please, your diplomats to Oman, whichever side, and take Nimisha professionally, safely. And I want to thank Nimisha's mother, who stayed so faithfully in Sana, in that dangerous place. And her husband, Thomas, I spoke to, faithfully helping all sides. We cannot go into details at this time. What God did, how miracles happened, what all happened. This can be a blockbuster movie to reach billions of others in the future. వినండి, గొప్ప మిరకల్స్ దేవుడు చేశాడు. We want to thank God. ఎందుకంటే ఎవరూ చేయలేని పని, చట్టాలు చేయలేని పని, ప్రభుత్వాలు చేయలేని పని, ఎన్నో విధాలుగా అందరూ ఆశలు కోల్పోయారు కదా. అప్పుడే దేవుడు మనకి ఆశ చూపిస్తాడు. అందుకే 10వ తారీఖు నేను అక్కడ ఏమైనా ప్రెసిడెంట్ ఉత్తరం రాశాను. 12వ తారీఖు ఇమీడియట్ గా కాల్ వస్తే చైర్మన్ గారితో ఇక్కడికి వచ్చేసాను. 13 నుంచి కంటిన్యూ మీటింగ్స్. 16ని తన్ను చంపేస్తారు అని అన్ని కన్ఫర్మ్ అయిపోయి వీడియోలో మనం చూసాం. కుటుంబం ఒప్పుకోలేదు, గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ఎవరూ ఒప్పుకోలేదు. అప్పుడు దేవుడికి ఏడ్చుకున్నాం కదా, ప్రార్థన చేశాం కదా, మీరందరూ ప్రార్థించారు. ముస్లిం లీడర్స్, మీరు అక్కడ ఉన్న క్రిస్టియన్ లీడర్స్, హిందూ లీడర్స్ అందరూ ప్రార్థించారు నిమిష ప్రాణాన్ని కాపాడడం కొరకు. అలాగే అనేక ప్రాణాలు మనం కాపాడాలి, ఇదొకటే కాదు. కానీ దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది ఎట్లా జరిగింది అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని అందరికీ నేను వందనాలు చెప్తున్నాను, ముఖ్యంగా మీడియా మిత్రులు. ఎస్, నిమిషప్రియకు సంబంధించి నిమిషప్రియను కాపాడి భారత్కి తీసుకురావడానికి కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నంలోని భాగంగా చాలామంది కూడా
నిమిషప్రియ సేవ్ నిమిషప్రియ అనే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే బ్లడ్ మనీ అనేది చాలా ముఖ్యంగా మారింది. ఒకవేళ బ్లడ్ మనీ ఆ బాధిత కుటుంబ సభ్యులు తీసుకోకపోతే ఖచ్చితంగా నిమిషప్రియకు ఉరిశిక్ష పడుతుంది అనేది కూడా చాలా పెద్ద మొత్తంలో వినిపిస్తున్న వాదన. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఒకవేళ బ్లడ్ మనీ వాళ్ళు ఒప్పుకోకపోయినా నిమిషప్రియకు ఉరిశిక్ష నుంచి కాపాడే అవకాశాలు, అది కూడా 5 మార్గాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే కొంతమంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. అంటే ఈ బ్లడ్ మనీ కాకుండా మరొక 5 మార్గాలు నిమిషప్రియను ఉరిశిక్ష నుంచి బయటపడేసేందుకు మరొక 5 మార్గాలు ఉన్నాయంటూ కూడా చాలామంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే ఏంటి ఆ 5 మార్గాలు ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఫస్ట్ నెంబర్ 1 ఏంటి అంటే క్షమాభిక్ష. యమన్ ప్రెసిడెంట్ ఒకవేళ నిమిషప్రియను క్షమాభిక్ష ప్రసాదిస్తే, అంటే ఈ అమ్మాయిని క్షమిస్తున్నానంటూ కూడా ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెడితే నిమిషప్రియ ఉరిశిక్ష నుంచి తాను బయటపడే అవకాశం ఉంది. అలాంటి రూల్ మన దేశంలో కూడా ఉంది. ఎవరైనా హంతకులు వాళ్ళకు ఉరిశిక్ష పడినప్పుడు వాళ్ళు ప్రెసిడెంట్కి సంబంధించి క్షమాభిక్ష సంబంధించి వాళ్ళు పిటిషన్ వేస్తారు. దాన్ని ప్రెసిడెంట్ రివ్యూ చేసిన తర్వాత ఆ వ్యక్తికి క్షమాభిక్ష పెట్టాలా వద్దా అని దానికి సంబంధించి కూడా తీసుకునే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. సేమ్ అలాంటి రూలే యమన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది. ఒకవేళ ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెడితే ఖచ్చితంగా నిమిషప్రియ ఈ ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇక రెండోది వచ్చేసి రివ్యూ రిక్వెస్ట్, అంటే రివ్యూ పిటిషన్. ఈ రివ్యూ రిక్వెస్ట్ ఏంటి అంటే తన కేసుకి సంబంధించి నిమిషప్రియ మరొకసారి ఇంకొక పిల్ ఫైల్ చేయాలి. తన కేసు ఏదైతే ఉందో ఆ కేసు మొత్తాన్ని మరొకసారి రివ్యూ చేయాలి. ఎందుకంటే ఏవైనా టెక్నికల్ ఎవిడెన్స్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, కావాలనే తనను ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేశారా, కొన్ని కేసెస్ అనేవి చెల్లుబాటు అవ్వవు. సో అలాంటి కేసెస్ కూడా తన మీద పురమాయించి అది కాస్త ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారా అని దానికి సంబంధించి కూడా ఆ కేసు అంతా కూడా రివ్యూ చేయమని చెప్పి తాను పిటిషన్ వేస్తే, సో మరొకసారి న్యాయస్థానం తన కేసునంతా కూడా రివ్యూ చేసి నిజంగానే తాను చెప్పినట్లుగా ఏవైతే టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు లేదా తన అగెయిన్స్ట్గా ఉన్న కొన్ని ఛార్జెస్ నిజంగా తనకు వర్తించవు అని తెలిస్తే ఆ ఛార్జెస్ అన్ని తీసిన తర్వాత తనకు నిజంగానే తను ఉరిశిక్ష పడేంత క్రూరమైన నేరస్తురాలని అవన్నీ పరిగణించిన తర్వాత తనను ఈ ఉరిశిక్ష నుంచి బయటికి పడేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక మూడోది వచ్చేసి ఇంటర్నేషనల్ ఇంటర్వెన్షన్, అంటే అంతర్జాతీయంగా ఉన్న చాలా వరకు కంట్రీస్ ఇతర దేశాలు కావచ్చు లేదా రెడ్ క్రాస్ లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి నిమిషప్రియ చేసింది తప్పు కాదు, తనను ఒక వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడు కాబట్టి తను అలా చేయాల్సి వచ్చిందని ఇట్లా ఇంటర్నేషనల్గా చాలా దేశాలు కలిసి యమన్ మీద కాస్త ప్రెజర్ క్రియేట్ చేయడమో లేదా యమన్ గవర్నమెంట్కి సిఫార్సు చేయడమో ఇలాంటివి చేస్తే నిమిషప్రియ ఈ కేసు నుంచి తాను బయటపడే అవకాశం కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే చాలామంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇక నాలుగోది వచ్చేసి ఈ ఉరిశిక్ష కాస్త జీవిత ఖైదుగా మార్చేలాగా, అంటే ప్రజెంట్ ఆవిడకు ఉరిశిక్ష ఖరారైంది, దాన్ని కాస్త లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత ఖైదుగా మార్చే అంశం. సో ఒకవేళ తన లాయర్ నిమిషప్రియ లాయర్ ఎవరైతే ఉన్నారో నా క్లయింట్కి ఉరిశిక్ష కాకుండా, ఎందుకంటే తనను ఒక వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడనే కారణంగా తను ఆ వ్యక్తిని చంపింది, సో దీంతో తన ఆత్మరక్షణతో పాటు తనను తాను కాపాడుకోవడానికి ఈ హత్య చేసింది, సో దానికి ఉరిశిక్ష కాకుండా జీవిత ఖైదులాగా ఈ శిక్ష మార్చాల్సిందిగా మేము కోరుకుంటున్నామంటూ కూడా లాయర్స్ ఒకవేళ కోర్టు ముందర వాళ్ళు చెప్తే అది కాస్త ఉరిశిక్ష కాస్త జీవిత ఖైదులాగా మారే అవకాశం కూడా ఉంది. ఇక ఐదోది వచ్చేసి పబ్లిక్ నుంచి అదేవిధంగా ఇంటర్నేషనల్ మీడియా నుంచి ప్రెజర్ క్రియేట్ అవ్వడం. పబ్లిక్ నుంచి ఇంటర్నేషనల్ మీడియా నుంచి ప్రెజర్ క్రియేట్ అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మీడియా అంతా యమన్ గవర్నమెంట్ మీద ఒకవేళ ప్రెషర్ క్రియేట్ చేస్తే, అంటే నిమిషప్రియ ఉరిశిక్ష అనేది చట్టపరంగా అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒక అమ్మాయి తన ఆత్మరక్షణలో భాగంగా ఒక వ్యక్తిని చంపేసింది తప్ప తనకు చంపాల్సిన అవసరం లేదు. తన క్రైమ్ రికార్డ్ చూడండి, తన క్రిమినల్ రికార్డ్ చూడండి, తను ఎలాంటి సిటిజన్, యమన్లో తను ఉన్నప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అయింది, ఒక వ్యక్తిగా నిమిషప్రియ ఎలాంటి మనిషి అని చెప్తూ ప్రజలతో పాటు ఇంటర్నేషనల్ మీడియా కూడా ప్రెజర్ క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా నిమిషప్రియ ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశం ఉంది అని కూడా చాలామంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. సో ఈ రకంగా 5 మార్గాలు ఉన్నాయి. ఒకవేళ బ్లడ్ మనీ ఆ బాధిత కుటుంబాలు యాక్సెప్ట్ చేయకపోతే 5 మార్గాలు. ఒకటి వచ్చేసి యమన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి, ఆ పర్సన్ నిమిషప్రియకు క్షమాభిక్ష పెడితే
తనకు ఆ ఉరిశిక్ష నుంచి తాను బయటపడుతుంది. ఇక రెండవది వచ్చేసి ఏదైతే రివ్యూ పిటిషన్, తాను కేసుకి సంబంధించి నా పిటిషన్ని రివ్యూ చేయండి అని చెప్తే అందులో టెక్నికల్ ఎవిడెన్స్కి సంబంధించి ఏమన్నా లోపాలు ఉంటే అప్పుడు ఆ ఉరిశిక్ష నుంచి తాను బయటపడుతుంది. ఇక మూడోది ఇంటర్నేషనల్ ఇంటర్వెన్షన్, ఏవైతే అంతర్జాతీయంగా ఉన్న ఎన్జిఓస్, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ క్రాస్ లాంటి ఎన్జిఓస్ ఇన్వాల్వ్ అయ్యి ఎవరి ప్రభుత్వం పైన ప్రెజర్ క్రియేట్ చేయగలిగితే అప్పుడు నిమిషప్రియ ఈ ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇక నాలుగోది ఉరిశిక్ష నుంచి జీవిత ఖైదు శిక్ష. సో నేను నా క్లయింట్ చేసిన తప్పుకి ఉరిశిక్ష కరెక్ట్ కాదు, కావాలంటే మీరు జీవిత ఖైదు విధించవచ్చు అని చెప్పి ఆ లాయర్ మరొకసారి వాదిస్తే, ఆగస్టు 14న వాయిదా అయింది కాబట్టి ఆగస్టు 14న వాదిస్తే అప్పుడు ఆ వాదనలో నిమిషప్రియ లాయర్ నెగ్గితే మాత్రం అప్పుడు తనకు ఉరిశిక్ష నుంచి జీవిత ఖైదు పడే అవకాశం కూడా ఉంది. ఇక ఐదోది పబ్లిక్ నుంచి, ఇంటర్నేషనల్ మీడియా నుంచి యమన్ ప్రభుత్వం పైన ప్రెషర్ క్రియేట్ చేయగలగడం. అంటే నిమిషప్రియ తనను తాను రక్షించుకోవడానికి ఈ మెహదీ అనే వ్యక్తిని చంపింది కాబట్టి ఆవిడకు ఉరిశిక్ష అనే శిక్ష ఖచ్చితంగా కరెక్ట్ కాదు అంటూ కూడా ఇంటర్నేషనల్ మీడియా ఒక ప్రెషర్ క్రియేట్ చేయగలిగితే నిమిషప్రియ ఈ ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే చాలామంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. సో కే పాల్ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా నిమిషప్రియను కాపాడగలిగాను, దీనికి సంబంధించి చాలా ప్రయత్నాలు చేశాము, చివరికి మేము కాపాడి ఏకంగా భారత్కి కూడా, ఇండియాకి కూడా చాలా సేఫ్గా తీసుకొని వస్తున్నామంటూ కూడా కే పాల్ కూడా కొన్ని సంచలనమైన కామెంట్స్ కూడా చేశారు. అయితే ఆయన ఏం మాట్లాడారో మరోసారి విందాం. Thank Sheikh Hamoud for his wonderful, powerful efforts, prayerful efforts. Yemeni leader. I want to thank Chairman Mahdi Ibrahim, who has done at age 80 marvelous job, day and night for the last 10 days. And I want to thank all the leadership that is involved to make this a great success, that Nimisha Priya death is cancelled. By God's grace, she will be released and taken to India. I want to thank Prime Minister Modi ji for preparing to send, please, your diplomats to Oman, whichever side, and take Nimisha professionally, safely. And I want to thank Nimisha's mother, who stayed so faithfully in Sana, in that dangerous place. And her husband, Thomas, I spoke to, faithfully helping all sides. We cannot go into details at this time. What God did, how miracles happened, what all happened. This can be a blockbuster movie to reach billions of others in the future. వినండి, గొప్ప మిరకల్స్ దేవుడు చేశారు. We want to thank God. ఎందుకంటే ఎవరూ చేయలేని పని, చట్టాలు చేయలేని పని, ప్రభుత్వాలు చేయలేని పని, ఎన్నో విధాలుగా అందరూ ఆశలు కోల్పోయారు కదా. అప్పుడే దేవుడు మనకి ఆశ చూపిస్తాడు. అందుకే 10వ తారీఖు నేను అక్కడ ఏమైనా ప్రెసిడెంట్ ఉత్తరం రాశాను. 12వ తారీఖు ఇమీడియట్ గా కాల్ వస్తే చైర్మన్ గారితో ఇక్కడికి వచ్చేసాను. 13 నుంచి కంటిన్యూ మీటింగ్స్, 16ని తన్ను చంపేస్తారు అని అన్ని కన్ఫర్మ్ అయిపోయి వీళ్ళలో మనం చూసాం. కుటుంబం ఒప్పుకోలేదు, గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ఎవరూ ఒప్పుకోలేదు. అప్పుడు దేవుడికి ఏడ్చుకున్నాం కదా, ప్రార్థన చేశాం కదా, మీరందరూ ప్రార్థించారు. ముస్లిం లీడర్స్, మీరు అక్కడ ఉన్న క్రిస్టియన్ లీడర్స్, హిందూ లీడర్స్ అందరూ ప్రార్థించారు నిమిష ప్రాణాన్ని కాపాడడం కొరకు. అలాగే అనేక ప్రాణాలు మనం కాపాడాలి, ఇదొకటే కాదు. కానీ దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది ఎట్లా జరిగింది అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని అందరికీ నేను వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు, మీరే కానీ ఇది హైలైట్ చేయకపోతే నాకు తెలియకపోతే, అసలు నాకు తెలిసిందే ఢిల్లీలో ఒక సీనియర్ మోస్ట్ మన తెలుగు మీడియా మిత్రుల ద్వారా. వారు చెప్పిన తర్వాత అయ్యో ఇంత అన్యాయమా, ఇన్ని సంవత్సరాల తన జైల్లో ఉంది, ఎవరు ఏమీ చేయలేకపోయారా, కోర్టులు ఏమి చేయలేకపోయా, అయితే దేవుడా నువ్వు చేయగలవు కదా,
నాకు ఎంత మంచి సంబంధాలు మీరు ఇచ్చారని, అందుకే నేను సీక్రెట్ గా వచ్చిన తర్వాతే ఇంకా సక్సెస్ అవుతున్నా మీరు ప్రార్థించాలన్నప్పుడే నేను మీకు వీడియోలు రిలీజ్ చేశాను. అందుకని 5 గ్రూపులకి, అటు గ్రూపు ఇటు గ్రూపు, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఏమి జరగాలి అన్నది మనకు తెలుసు. ప్రధానమంత్రి గారు వారి ద్వారా, గవర్నమెంట్ ఎంబసీ ద్వారా మీకు ఇక్కడైనా అంబాసిడర్ హెల్ప్ చేస్తారు, లేదా యెమెన్లో ఎంబసీలు లేవు కనుక ఒమాన్లో ఉంది, సౌదీలో ఉంది, ఇరాన్లో ఉంది. ఒకవేళ మోదీ గారు వాళ్ళ గారు మీరు కూడా రండి అంటే ఇంగ్లీష్లో చెప్తారు, ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వాంట్స్ సమ్ లాజిస్టిక్స్ ఫ్రమ్ మై సైడ్ టు సేఫ్లీ టేక్ నిమిషా ప్రియా ఫ్రమ్ Sana prison to Oman or Jeddah, Riyadh or Egypt or Iran or even better Istanbul. We can make those arrangements in conjunction with the government of India. I want to thank all who helped. ముఖ్యంగా మీడియా మిత్రులు మీ ద్వారే కోట్ల మంది ప్రార్థించారు. ప్రార్థన ద్వారా ఇది జరిగింది. మీరు అందరికీ రీచ్ అయ్యేటట్టు ఈ మంచి న్యూస్, ఎందుకంటే టెన్షన్ లో ఉన్నారు అందరూ, ఇప్పుడు టెన్షన్ ఫ్రీ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మోర్ ఇంపార్టెంట్ ఈస్ థ్యాంక్ గాడ్. ఐ సెడ్ ఇట్. ప్రార్థన గాడ్స్